హాయ్ హలో అందరికీ. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పిల్లలు అయితే పొద్దున వెళ్తే సాయంత్రం వస్తున్నారు కదండి ఇంటికి. ఇంకా పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఫుల్ అలసిపోతున్నారండి. మమ్మీ స్నాక్స్ ఏమైనా చేసి పెట్టచ్చు కదా మమ్మీ అని అడుగుతారండి. నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ వేడయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్స్ అని బయట దొరుకుతాయండి. ఇవి వేసేసి కుక్కర్ మూతని మామూలుగా పెట్టుకోకుండా ఇలా బోర్లు ఇచ్చి పెట్టుకోవాలండి. 2 to 3 మినిట్స్ తర్వాత వేడిగా పాప్కార్న్ అయితే తయారైపోతుందండి. ఈ యాక్టివ్ పాప్కార్న్లో చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయండి. క్లాసిక్ సాల్టెడ్, చిల్లీ గార్లిక్, క్లాసిక్ చిల్లీ అనే డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయండి. నేనైతే క్లాసిక్ సాల్టెడ్ అనే ఫ్లేవర్ యూస్ చేస్తున్నానండి. పిల్లల కోసం అయితే కొంచెం కారం తక్కువ ఉంటుందని క్లాసిక్ సాల్టెడ్ అనే ఫ్లేవర్ యూస్ చేస్తున్నానండి. ఇలా కుక్కర్ మూత మధ్యలో ఓపెన్ చేసి చూస్తే ఇలా డింగ్ అని ఎగురుతుంటాయి చూడండి. ఇంకా వేడిగా పాప్కార్న్ అయితే తయారైపోయిందండి. స్టవ్ దించేసి కొంచెం కుక్కర్ని షేక్ చేసేసి ఇలా ఓపెన్ చేసి చూస్తే పాప్కార్న్ అయితే తయారైపోతుందండి. 2 బౌల్స్లో పాప్కార్న్ వేసేసి ఇద్దరు పిల్లలకి ఇచ్చానండి. చాలా ఇష్టంగా తిన్నారండి. తినేసి ఇంకా పాపకైతే డ్యాన్స్ క్లాస్ ఉంది. ఇంకా తనైతే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలండి. మీ పిల్లల కోసం మీరేం ఈవినింగ్ స్నాక్స్ కోసం చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.